గుంటూరు శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్ మార్చాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ నుండి హిందూ కళాశాల వరకు మానవహారాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను జేఏసీ నేతలు భారవి, నళినీకాంత్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మంగళవారం శంకర విలాస్ సెంటర్ లో విడుదల చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణను హిందూ కళాశాల నుండి లాడ్జి సెంటర్ వరకు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజైన్ కు వ్యతిరేకంగా 10వ తేదీన జరిగే మానవహారంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గుంటూరు నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తరపున గత 5 నెలల నుంచి నగరంలో ఈ ఫ్లైఓవర్ గురించి చర్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వమే, అధికారులు, మంత్రులు, కేంద్ర మంత్రి గారు అందరూ కలిసి ఐకానిక్ ఫ్లైఓవర్ గుంటూరు నగరానికి రాబోతుంది. అందులో ఆర్యూబీతో సహా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా రాబోతోంది. ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి ప్రకటించారు. కానీ అనూహ్యమైన పరిణామాలు ఈ 2 నెలల నుంచి చోటు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సేతుబంధన్ పథకం కింద కేవలం 98 కోట్లు మంజూరైందని చెప్పి సాకుతోటి ఆ డబ్బులకు అనుగుణంగా ఈ ఫ్లైఓవర్ని కుదించేసి వాళ్ళు ప్రకటించిన దానికి భిన్నంగా అరండలపేట 9వ లైన్ నుంచి ఏసీ కాలేజ్ దగ్గర దింపే ప్రయత్నం జరుగుతోంది. దానికి డిపిఆర్ని కూడా రిలీజ్ చేసి టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి గుంటూరు నగర ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మీరు ప్రకటన చేశారో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న 100 సంవత్సరాల పాటు ప్రజల అవసరాలని, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని చెప్పారు. ఆ ఫ్లైఓవర్ని తీసుకురండి, దానికి కావాల్సిన నిధులు సేకరించండి. ఈ షార్ట్ కట్ మెథడ్లో కట్టేటువంటి ఫ్లైఓవర్ వలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పైగా ఈ ప్రతిపాదనలో ఆర్యూబీ లేదని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. సో ఆర్యూబీ లేకుండా ఫ్లైఓవర్ కడితే గుంటూరు నగరం 1 టౌన్ 2 టౌన్ మొండెం విడిపోయినట్టు 2గా ముక్కలైపోతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేంత కాలం 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. మొత్తం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయి 3 నెలల నుండి ఈ ఆర్ఓబి నిర్మాణం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజల ఊహలకు తగినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకుండా ప్రజాప్రతినిధులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికీ తెలియకుండా అతి చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ గుంటూరు నగరానికి ఉరివేస్తున్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టి రేపు జరగబోయే ఈ మానవహారంలో పాల్గొని ప్రతి ఒక్కరి నిరసన తెలియజేసినప్పుడే దీని మీద స్పందన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా లాయర్లు, డాక్టర్లు, విద్యా సంస్థలు, బిల్డర్సు, వ్యాపార సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం 98 కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయంతో ఉన్నారు. ఇది మళ్ళీ కట్టేది కాదు. 100 సంవత్సరాల వరకు ఉండే ఈ బ్రిడ్జిని మరి ఏదో తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఏమైతే ఊహించుకున్నామో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలు ఊహించుకుంటున్నారు. కానీ ఊహలకు తగినట్టుగా లేకుండా ఏదో ఓ చిన్న బ్రిడ్జి మేము పూర్తి చేశాము అని అన్నట్టుగా కాకుండా ఆ బ్రిడ్జి నిర్మించేంత వరకు కూడా మనం పోరాడదాం.